హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేటీ బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను, రండి. ఈరోజు మా సిస్టర్ వచ్చింది, అందుకనే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను మీకు కూడా చూపినా. ఫస్ట్గా ఉల్లిపాయ కట్ చేసుకుందాము. క్యారెట్ కట్ చేసుకుందామా. క్యారెట్ కట్ చేసుకున్న తర్వాత టమాటాని కట్ చేసుకుందాము. చూడండి, టమాటా కట్ చేసుకున్న తర్వాత బీన్స్ని కూడా కట్ చేసుకుందాము. బీన్స్ కట్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరకాయలు తీసుకొని చీలికలుగా కట్ చేసుకుందాము. అలాగే పొటాటో తీసుకొని చెక్కు తీసేసి పొటాటోని కూడా మనం కట్ చేసేసుకుందాము. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసాం కదా. ఇప్పుడు మనకు కావాల్సింది అల్లం చిన్నులపాయ పేస్ట్. అల్లం చిన్నులపాయ పేస్ట్లోకి అల్లం కావాలి కాబట్టి అల్లాన్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను. చూడండి, నేను కట్ చేసిన వెజిటేబుల్స్ అవి. ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాను. చూడండి, నేను ఒక గిద్దతో కొలుసుకుంటున్నాను. ఒక గిద్ద బియ్యానికి 1 గిద్దన్నర వాటర్ క్వాంటిటీతో తీసుకోవాలి. నేను 8 గిద్దల రైస్ని తీసుకొని 12 గిద్దల వాటర్ని కూడా ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను కేజీ రైస్కి 2 గ్లాసుల ఆయిల్ని తీసుకుంటున్నాను. టీ గ్లాస్ ఉండేది కదా మన ఇళ్ళల్లో, ఆ టీ గ్లాస్తో తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్గా మరాఠీ మొగ్గుని వేద్దాము. తర్వాత అనాస పువ్వు, జాజికాయ, తర్వాత చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసాను. అలా నూనెలో వేయించుకుంటూ ఉన్నాను. అవి వేగిన తర్వాత ఆనియన్స్ తీసుకొని వేసాను. ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నేను కేజీకి 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరకాయలు, బీన్స్, క్యారెట్, టమాటా అన్నీ వేసుకున్నాను. నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. అలాగే కొంచెం లైట్గా పుదీనా ఆకును కూడా నేను ఆటలో వేసాను. వీటినన్నిటిని వేపాలి, బాగా వేగే వరకు చూస్తూ ఉండండి. అలా వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము. అలా ద్వారగా వేగిన తర్వాత పెరుగును కూడా వేసుకుందాము. పెరుగు వేసుకొని తిప్పుదాము. అలా ద్వారగా వేగిన తర్వాత 1 నిమ్మకాయని కూడా తీసుకొని మనం పిండుకుందాము. అలా పిండుకున్న తర్వాత మొత్తాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము. తిప్పిన తర్వాత ముందుగా మనం క్వాంటిటీ తీసుకున్నాం కదా వాటిని తీసుకెళ్ళి మనం మొత్తాన్ని కలిపేద్దాము. ఇప్పుడు కొంచెం ఉప్పును కూడా వేద్దాము. ఉప్పు వేసేసాం కదా, ఇప్పుడు అంతా కలుపుకుందాము. ఎసరు వచ్చిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అన్నీ సరిపోతే ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చు. నాకు అన్నీ సరిపోయినాయి, సో నేను రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసేసి గెంటి తీసుకొని మొత్తాన్ని ఒకసారి తిప్పాలి. 1 ట్రిప్పే తిప్పాలి, లేకపోతే రైస్ ఇరిగిపోయిద్ది. ఒకసారి బిర్యానీ కలిపి చూడండి. ఇప్పుడు అలా రైస్ వచ్చిన తర్వాత 15 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాము. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఇంత బాగా బిర్యానీ వండుకుంటే మరి చికెన్ వండాలి కదా, చికెన్ కూడా వండాను. మీకు ఎవరికైనా అది కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను చేసిన బిర్యానీ మా అత్తయ్య, మావయ్య కూడా తింటున్నారు. చూడండి, వాళ్ళు సూపర్ అన్నారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.